మహాభారతం గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి ఆబ్వియస్లీ కర్ణుడి గురించి తెలిసే ఉంటుంది. అయితే కర్ణుని ద్రోణాచార్యుడు శిష్యుల్లాగా యాక్సెప్ట్ చేయడు అని చాలా మంది అనుకుంటారు. బట్ సీరియల్స్ లో చూపించింది 100% రియల్ కాదు. యాజ్ పర్ ది బుక్స్ కర్ణుడికి ద్రోణాచార్యుడు అండ్ పరశురాముడు ఇద్దరు గురువులు. అయితే ద్రోణాచార్యుడు పాండవులకి, కౌరవులకి అండ్ అశ్వత్థామకి శిక్షణ ఇచ్చే టైంలో కర్ణుడికి కూడా శిక్షణని ఇస్తాడు. బట్ ఎప్పుడైతే కర్ణుడు బ్రహ్మాస్త్రం గురించి నేర్పించమంటాడో అప్పుడు ద్రోణాచార్యుడు నేర్పించను అని చెప్తాడు. సో కర్ణుడు ద్రోణాచార్యుడి గురువైన పరశురాముడి దగ్గరికి వెళ్తాడు. బట్ ఇక్కడ కూడా ఒక ఇష్యూ ఉంది. పరశురాముడు ఓన్లీ బ్రాహ్మణులకు మాత్రమే శిక్షణని ఇచ్చేవాడు. కర్ణుడు బ్రాహ్మణుడు కాదు. సో తను బ్రాహ్మణుడు లాగా వెళ్లి శిక్షణని తీసుకుంటాడు. కానీ ఈ మోసాన్ని తెలుసుకున్న పరశురాముడు కర్ణుడిని శపిస్తాడు. ఐ నో ఈ టాపిక్ కొంచెం డిబేటబులే, బికాస్ సీరియల్స్ లో చూపించింది అయితే 100% నిజం కాదు. అండ్ ఒక్కో బుక్ లో ఒక్కోలాగా మెన్షన్ చేసి ఉంటుంది. బట్ నేను చాలా టైం స్పెండ్ చేసి మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చాలా రీసెర్చ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. అండ్ ఒకవేళ మీకు కనుక ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. చూసే వాళ్ళందరూ కూడా ఇంకొంచెం నాలెడ్జ్ ని రిసీవ్ చేసుకుంటారు. సో యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.